అనకాపల్లిలో జిమ్ నిర్వాహకునికి ₹1,00,00,000 కరెంటు బిల్లు వచ్చింది. బిల్లును చూసి ఆశ్చర్యపోయాడు నిర్వాహకుడు. ప్రతి నెల 18 నుంచి 20,000 మాత్రమే వస్తున్న కరెంటు బిల్లు ఈ నెల ₹1,15,000 రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. బిల్లుపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో కరెంటు బిల్లుపై మీడియాతో చర్చించవద్దు అని ఉచిత సలహా ఇచ్చారు అధికారులు. బిల్లు పెరిగిన విషయాన్ని రాద్ధాంతం చేయొద్దు అని సూచనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, మహేశ్వరి విద్యుత్ వినియోగదారునికి ₹1,00,00,000 కరెంటు బిల్లు షాక్నిచ్చింది. అనకాపల్లి జిల్లా కేంద్రంలో కాండ్రేగుల జగన్నాథరావు అనే వ్యక్తి పూడిమడక రోడ్లో గత కొన్నేళ్ల నుంచి జిమ్ నడుపుతున్నాడు. ఆయనకి ప్రతి నెల 18 నుంచి 20,000 వరకు కరెంటు బిల్లు వచ్చేది. కానీ ఈ జనవరి నెలలో మాత్రము సుమారు ₹1,15,000 కరెంటు బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ప్రతి నెల 18 నుంచి 20,000 వచ్చే బిల్లు ఒక్కసారిగా ₹1,00,00,000 రావడంతో ఆయనకి ఏమీ అర్థం కాక విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన బిల్లు సంగతి విషయాన్ని అధికారులకి తెలియజేశాడు. అయితే అధికారులు మాత్రం తాము వచ్చి చూస్తాము, అయితే బిల్లు పెరిగిన విషయాన్ని మాత్రమే ఎవరికి చెప్పవద్దు, మీడియాతో కూడా మాట్లాడొద్దంటూ కూడా ఆయనకు అధికారులు సూచించడంతో ఆయన మీడియాతో మాట్లాడేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎన్నడూ కూడా తనకు ఈ విధంగా బిల్లు రాలేదని, తాను జిమ్ నడుపుకొని జీవిస్తున్నానని, అటువంటిది ఒక్కసారిగా ₹1,00,00,000 బిల్లు రావటం ఏంటని చెప్పి కాండ్రేగుల జగన్నాథరావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎప్పుడు ఎంత ఎండాకాలంలో జరిగి ఎప్పుడు కూడా 20,000కి మించి బిల్లు రాలేదు. అటువంటిది ఒక్కసారిగా ₹1,15,000 రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇలాగా ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో కరెంటు బిల్లులు పెరగడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా పాడేరు నియోజకవర్గ కేంద్రంలోని ఒక మహిళకు సుమారు ₹70,000 బిల్లు ఇచ్చింది. ఆవిడికి -400 -500 వచ్చే బిల్లు ఒక్కసారిగా ₹70,000 రావడంతో వారికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బిల్లు ఎలా కట్టాలని చెప్పి వాళ్ళు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సాక్షిలో కథనాలు రావడంతో అధికారులు వచ్చి ఆ విద్యుత్ మీటర్ను కూడా మార్చడం జరిగింది. ఉన్నపలంగా వేలల్లో వచ్చే బిల్లు, వందల్లో వచ్చే బిల్లు కోట్లలోని లక్షల్లోని రావడంతో విద్యుత్ వినియోగదారులంతా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ బిల్లులతోనే తమకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. అధికారులు మాత్రం మీడియాతో మాట్లాడొద్దని చెప్తున్నారు. మరోవైపు తమలో భయభ్రాంతులు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఆ విద్యుత్ వ్యవస్థను సక్రమంగా నడిపేలా ఉంటే ఇటువంటి పరిస్థితులు వచ్చేవి కాదని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు వచ్చిన వెంటనే మీటర్లను మారుస్తున్నారు. మళ్ళీ ఈ విధంగా బిల్లులు పెరగవనే నమ్మకం ఏంటని తమకు మళ్ళీ బిల్లు వస్తే ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలని ఒక ఆవేదన అయితే బిల్లులు పెరుగుతున్న వినియోగదారుల నుండి వ్యక్తం అవుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు.